2014లో దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్కు పలుమార్లు పర్యటించారు. తాజాగా భోగాపురం పర్యటనతో కలిపి ఆయన రాష్ట్రానికి దాదాపు 15 సార్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఎన్నికల ప్రచార సభలు ఒకవైపు, అధికారిక పర్యటనలు మరోవైపు జరిగినప్పటికీ ప్రతి పర్యటనలోనూ అభివృద్ధి, మౌలిక వసతులు, పెట్టుబడులే ప్రధాన అంశాలుగా నిలిచాయి. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం చేపడుతున్న కార్యక్రమాలు, కొత్త ప్రాజెక్టుల ప్రారంభం, శంకుస్థాపనలు, పెట్టుబడుల ఆకర్షణ వంటి అంశాలకు ప్రధాని మోడీ తన పర్యటనలో ప్రాధాన్యమిచ్చారు. అమరావతి నుంచి భోగాపురం వరకు, విశాఖపట్నం నుంచి భీమవరం వరకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పలు కీలక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రతి పర్యటనలోనూ ఏదో ఒక అభివృద్ధి ప్రాజెక్టు ప్రారంభం, కొత్త హామీ లేదా కీలక ప్రకటనతో ప్రజలకు సందేశం ఇచ్చే ప్రయత్నం చేశారు. దీంతో మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటనలు రాజకీయంగానే కాకుండా రాష్ట్ర అభివృద్ధి కోణంలోనూ ప్రత్యేక ప్రాధాన్యం సంచరించుకున్నాయి. తాజా భోగాపురం పర్యటన కూడా ఇదే తరహాలో రాష్ట్ర అభివృద్ధి, మౌలిక వసతుల విస్తరణ, పెట్టుబడుల ప్రోత్సాహంపై దృష్టి సారించిన మరో కీలక పర్యటనగా నిలిచింది.